నేను ఇరిగేషన్లో పనిచేసినప్పుడు జాయింట్ సెక్రటరీగా మా ప్రాంతానికి మా ఊరికి వాటరు తీసుకుపోయే విధంగా చేయడానికి నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది. నేను కర్నూలు ప్రాంతం చెప్పాను కదా, వర్షాధారం తక్కువ అని చెప్పేసి, వర్షపాతం చాలా తక్కువ, సో డ్రై ల్యాండ్ ఏరియా. సో నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు నేను మా పేరెంట్స్తో వేరుశెనగ పొలాలకు వెళ్ళే వాళ్ళము, జొన్న చేనులు కోయడానికి వెళ్ళే వాళ్ళము. చాలా టఫ్గా ఉండేది లైఫ్. సో అక్కడ తెలుగు గంగా ప్రాజెక్టు దాని భాగంగా వెలుగోడులో ఒక రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ జరిగింది. అక్కడ వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అంటారు. సో నేను అక్కడ జాయింట్ సెక్రటరీ చేరినప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు అప్పుడు చీఫ్ మినిస్టర్ గారు, నేను లక్కీగా ఆ ప్రాంతంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి ఇన్ఛార్జిగా ఉంటూ చూసేవాడిని సెక్రటేరియట్లో కూర్చొని. సో అప్పుడు నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది. ఏంటంటే వెలుగోడు రిజర్వాయర్లో వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఇంకా కంప్లీట్ కాలేదు, ఆ స్పిల్వే అవన్నీ ఇంకా 2-3 సంవత్సరాలు పడుతుంది. ఆ కంప్లీట్ కాకుండా కూడా మనం ఇరిగేషన్ ఇవ్వడానికి ఏమన్నా స్కోప్ ఉందా అని చెప్పేసి అసెస్ చేసేసి పాజిబిలిటీ ఉందని చెప్పి దాని విధంగా పని చేయించేసి 6,000 ఎకరాలకు ఫస్ట్ ఇరిగేషన్ ఇప్పించగలిగాము. శ్రీశైలం రిజర్వాయర్ యాక్చువల్గా హైడ్రో ఎలక్ట్రిక్ మాత్రమే. ఓకే, ఫస్ట్ టైము శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి వాటర్ తీసుకువెళ్ళేసి రైతులకి అందేటట్లు చేయడం అనేది కూడా ఒక ఎక్స్పీరియన్స్. నేను ఇరిగేషన్లో ఇది యాక్సిడెంటల్ అంతే. అది ఆ విధంగా చేయడానికి ఒక ఆపర్చునిటీ దొరికింది. దాంట్లో లక్కీగా మా ఊరు కూడా ఒక గ్రామం అన్నమాట. ఒక 6-7 గ్రామాల్లో కలిపి ఒక 6,000 ఎకరాలు ఇరిగేషన్ ఇప్పించడం జరిగింది. సో ఆ విధంగా కూడా చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఎప్పుడైనా ఊరికి వెళ్తే కనుక మీ ఊరి కోసం మీరు చేసిన ఒక గ్రేట్ ఎఫర్ట్ అక్కడ ప్రజలు కూడా అక్నాలెడ్జ్ చేస్తారు, ఇది రాంపులారెడ్డి ద్వారానే వచ్చింది మాకు అని చెప్పి. అక్కడ అంతకుముందు ఒక ఎమ్మెల్యే ఉండేవారు వెంగళరెడ్డి గారు అని చెప్పేసి, ఈజ్ నో మోర్. వెంగళరెడ్డి గారు కూడా కనేవాళ్ళు, ఇది రాంపులారెడ్డి ద్వారానే మనం ఎంజాయ్ చేస్తున్నాము ఈ వాటర్ ఇదంతా అని చెప్పేసి తను చెప్పేవాళ్ళు అనమాట. దాంట్లో నేను పెద్దగా చేసిందేం లేదు, ఆ పాజిబిలిటీస్ ఉన్నాయని చెప్పి చేయడము. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ఎస్ మనము వెయిట్ చేసే బదులు ఇప్పిద్దామని చెప్పేసి సో ఆ విధంగా మన సర్వీస్లో చాలా హత్తుకుపోయే కొన్ని విషయాలు కూడా నాకు నా లైఫ్లో జరగడము కలగడము, ఆ విధంగా ఒక ఛాన్స్ రావడం అనేది కూడా ఒక అదృష్టంగా భావిస్తుంది. సార్, ఎన్ఐఆర్డీకి మనం వెళ్ళి అక్కడ జరిగే యాక్టివిటీస్ అన్ని మనం కవర్ చేయడానికి అవకాశం ఉంటుందా? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డీజీ గారి పర్మిషన్ తీసుకొని కవర్ చేయొచ్చు. చాలా పొటెన్షియల్. అంటే ఏం లేదు, జనాలకి ఎవరైతే అన్ఎంప్లాయిడ్గా ఉంటున్నారో లేదా వాళ్ళు ఆల్రెడీ చేసే కొన్ని వర్క్స్ తోటి ఇన్కమ్ సరిపోవట్లేదు అనుకుంటున్నారో, ఒక హాబీగాను లేకపోతే ఒక ఇన్కమ్ సోర్స్గాను అనుకునే వాళ్ళకి ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ కదా. కరెక్ట్. ఈ హనీబీ రేరింగ్, తర్వాత మష్రూమ్ రేరింగ్ చాలా పొటెన్షియల్ ఉంది. అది కూడా యువత తీసుకోవచ్చు. మన యువత వ్యవసాయంలోకి ఎందుకు రావట్లేదంటే వాళ్ళ మట్టి చేసుకోవడానికి ఇష్టం లేదనమాట. కాయ కష్టం చేయడానికి ఎవరికి ఇష్టం లేదు. కాయ కష్టము చేసినా కానీ కొద్దిగా డర్టీ మట్టి. ఇప్పుడు సపోజ్ 30-40 ఆవులను పెట్టుకొని మిల్క్ చాలా యూనిట్స్ నడుస్తూ ఉన్నాయి. కానీ అది ఒక ఎబ్బెట్టుగా ఫీల్ అయ్యే ఒక సిచ్యువేషన్ అన్నమాట. యాక్చువల్గా మన అగ్రికల్చర్ సెక్టర్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే కనుక ఈ అగ్రికల్చర్ని కూడా ఒక బ్లూ కాలర్ జాబ్గా మనం మార్చగలిగితే యువతకి ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పేసి నా పర్సనల్ అభిప్రాయం. దానికి కావాల్సిన టెక్నాలజీ, మెకనైజేషను అవన్నీ పొటెన్షియల్ ఉన్నది, వస్తాయి ముందు. ట్రూ. ఇప్పుడు చేవెళ్ళలో మీరు ఏదైతే కాలేజ్ పెట్టానంటున్నారో అక్కడ ఎగ్జాక్ట్గా ఏమేం కోర్సెస్ ఉన్నాయి, ఎవరు అక్కడ వచ్చి ఏం నేర్చుకుంటారు? అక్కడ సాగర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి ఇన్స్టిట్యూషన్ పెట్టామమ్మా. దాంట్లో ఇనిషియల్గా ఇంజనీరింగ్ ఉన్నది, కానీ ఇంజనీరింగ్ని టెంపరీగా మేము క్లోజ్ చేసాము. సో ఇక్కడ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేషన్ తర్వాత 2 years పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్. అది అంటే ఏ డిగ్రీ ఉండాలి దానికి ఎనీ డిగ్రీ. ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఆ కోర్సుకు రావచ్చు, కానీ జనరల్గా ప్రిఫర్ చేసేది ఏంటంటే బీఎస్సీ అగ్రికల్చరు, బీఎస్సీ ఫుడ్ సైన్సెస్, వెటర్నరీ ఇటువంటి చేసిన వాళ్ళే ప్రిఫర్ చేస్తున్నారు ఆ కోర్సుకి. ఓకే, సో మ్యాథ్స్ వాళ్ళు పెద్దగా అవసరం ఉండకపోవచ్చు, పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు.
సో ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ వేరే ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు సైన్స్ చేసిన వాళ్ళు ఇప్పుడు యాజ్ యూ సెడ్ ఇటువైపు అగ్రికల్చర్ రావచ్చు, బీఎస్సీ చేసిన వాళ్ళు రావచ్చు. వాట్ అబౌట్ ఆర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ సార్? వాళ్ళు కూడా రావచ్చు, కానీ వాళ్ళకి మొత్తం అగ్రికల్చర్ని సబ్జెక్ట్ని కూడా మళ్ళీ పికప్ చేయాల్సి వస్తుంది. అట్ ద సేమ్ విత్ కామర్స్ స్టూడెంట్ ఆల్సో. కామర్స్ స్టూడెంట్ ఆల్సో, కానీ జనరల్గా వాళ్ళు రారు. కానీ మేము ఓపెన్ పెట్టాము, కానీ ప్రిఫరబుల్లీ బీఎస్సీ అగ్రికల్చర్ ఉన్న వాళ్ళే చాలామంది, మెజారిటీ 99% వస్తారు. అంటే నేను అనేది ఏం లేదు సార్, ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఒక కోర్స్ తీసుకుంటున్నారు, డిగ్రీలో తీసుకుంటున్నారు ఇంకొక ట్రాక్, బట్ దానికి దీనికి సంబంధం ఉండట్లేదు, మళ్ళీ పీజీ ఇంకొకటి చేస్తున్నారు, ఫైనల్గా ఉద్యోగం ఇంకోటి చేస్తున్నారు. అంటే ఓదానికి సంబంధం ఏం లేదు ఇప్పుడు వస్తున్న. అల్టిమేట్గా జాబ్స్ ప్లేస్మెంట్లో వీళ్ళకి కొద్దిగా సమస్యలు వస్తాయి.